వెంబడించడం పక్కన పెట్టి, ఆయన పని పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేశాడంటే మరలి పోయాడు. ఎక్కడికి పోయాడు? సముద్రంలోకి వెళ్ళాడు. మళ్ళీ సముద్రం వెళ్ళి ఏం చేశాడు? చేపలు పట్టడం ప్రారంభించాడు. మీకు వచ్చింది చెప్పనా, ఇక్కడ వెళ్ళింది ఒక్కడే కాదు, తనతో పాటు కొంతమంది తీసుకొని వెళ్ళాడు. ఈనాడు చాలామంది దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళేది ఒక్కడే కాదు, తనతో పాటు ఒక గుంపు కావాలి. ఎవరు కావాలి? ఒక గుంపు కావాలి. ఒక గుంపు లేకుండా పోడు ఎక్కడికి. ఈ సీమోన్ అనబడుతున్న పేతురు కూడా ఏం చేశాడంటే, గతంలోనేమో అన్నీ విడిచిపెట్టేశాడు. వద్దిగా దేవుని మందిరం వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునితో వెంబడించాలి, దేవునితోటే ఉండాలి, దేవునితో నడవాలి అని అనుకున్నాడు. మనం పాడుతుంటాం కదా, నీతోనే నడవాలని యేసయ్యా నీ చిత్తం నెరవే. ఇది ఎప్పుడంటే ఆ కార్యం జరిగినంతసేపు మాత్రమే.